హలో మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మమ్మీతో మ్యాగీ. ఈరోజు మా యూట్యూబ్ ఛానల్లో మీకు మేము చేసిన వంటని పరిచయం చేసేస్తాం. ఇవన్నీ మా చెట్టే అండి. మా పెరట్లో మేము సొంతంగా పెంచుకున్న దొండకాయలు. ఇవి మేము చాలా రోజుల నుంచే పెంచుకున్నాం. ఇది మేము సెకండ్ టైం ఇవి మేము హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఈ సెకండ్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు మీకు మా హార్వెస్టింగ్ వీడియో అన్నీ చూపిద్దామని చెప్పేసి ఈ వంట మీ ముందుకు తీసుకొచ్చేసాం. మేము ఈరోజు దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ మమ్మీ డాడీ లేసేసారు. దొండకాయల కోసం అందరు వెతుకుతూ అన్నీ వెతికి కోసారు. చాలానే వచ్చాయి. ఇప్పుడు మేము కోసిన దొండకాయలన్నీ చూడండి ఒకసారి. అలా మా దొండకాయలన్నీ చూసేసారు కదా, అవి ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం. మమ్మీ కట్ చేసేస్తున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ కూడా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం, మీరు నార్మల్గా పోపుకి సంబంధించినవన్నీ వేస్తారు కదా, లైక్ జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ వేసేసుకోండి. ఇక్కడ మమ్మీ కూడా వేసేస్తున్నారు చూడండి. అవన్నీ వేసేసాక మీరు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకోండి. ఒక 4 వెల్లుల్లి చాలండి. ఆ 4 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రెష్గా కట్ చేసుకున్న దొండకాయలు రెడీ చేసి పెట్టేసుకోండి. అవి వేసేసుకుందాం. రెడీ చేసేసారా? ఈ దొండకాయలన్నీ ఇప్పుడు దాంట్లో వేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఎంత బాగా మిక్స్ చేయాలంటే ఆ కలర్ మారిపోవాలి. మీకు గ్రీనిష్ కలర్ మీకు తెలుస్తుంది కదా, ఓకే కలర్ మారింది అని చెప్పేసి. ఆ కలర్ మారేంత వరకు, అది కలర్ మారాలంటే ముందు మీరు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి చూసేసేయండి. బాగా మిక్స్ చేసేసేయండి. బాగా మిక్స్ చేసేసారు. కొంచెం సైడ్ పెట్టేసేయండి. అది ఆటోమేటిక్గా కలర్ మారిపోతుంది. ఇలా కలర్ మారాక ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. ముందుగా చిల్లీ పౌడర్, పసుపు మరియు ధనియాల పొడి, ఈ 3 వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక 5 to 10 మినిట్స్ మీరు పక్కన పెట్టేసుకుంటే అవన్నీ బాగా పట్టేసి మీకు వేడివేడిగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ దొండకాయ ఫ్రైని మనం అన్నంలో తిన్నా బాగుంటుంది, ఎలా తిన్నా బాగుంటుంది. మా వంటకం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు మా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి.